నచ్చింది ఈ శారీ. డ్యూయల్ షేడ్ తో వస్తుంది. యోక్ పార్ట్ వచ్చేసి కిందంతా మళ్ళీ సేమ్ మనకి శారీ. హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా పెట్టించాను. ఇది ఎలా స్టిచ్ చేపియాలి అని చెప్పి కూడా రిఫరెన్స్ పిక్స్ పెట్టుకున్నా. డ్రెస్ లాగానే కన్వర్ట్ చేస్తే బాగుంటది అనిపించేసి ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే డ్రెస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా హే గాయ్స్, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసెకి వ్లాగ్స్. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఐడీస్ ఇక్కడ రెండు మెన్షన్ చేస్తా. ప్లీజ్ రెండింటిని కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని కూడా అంతే బాగా సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియోలో కూడా మీషో నుండి ఇంకో శారీతో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన. చాలా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. అసలు ఒక శారీనే కన్వర్ట్ చేశాను, అంటే ఇంకా ఆర్డర్ పెట్టాను, అవి రాలేదు. అవి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేవి మీషో నుండి. అండ్ బయట కూడా కొన్ని చేశాను. అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి, అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ శారీ అయితే నేను ఇప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి చూస్ చేసుకున్నా. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ. డ్యూయల్ షేడ్తో వస్తుంది. గ్రీన్ అండ్ బేబీ పింక్తో వచ్చేస్తుంది. చాలా క్లాసిక్గా ఉంది శారీ అయితే. నాకు ఇది చూడగానే ఆ డ్రెస్ లాగా కన్వర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. అందుకే వెంటనే శారీ తీసేసుకొని డ్రెస్ లాగా కన్వర్ట్ చేయడానికి రెడీ అయిపోయా. శారీ మొత్తం ఇలానే డ్యూయల్ షేడ్ వచ్చేస్తుంది. దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే కింద క్రీపర్స్ లాగా వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తుంది. దాని వల్లనే ఫుల్ హైలైట్. అందుకే ఈ శారీ చూడగానే నాకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ ఇలాంటి రిఫరెన్సెస్ కూడా చాలా, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్తో డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఆ రిఫరెన్సెస్ కూడా నేను పక్కన ఐడియాస్ ఇస్తూ ఉంటా చూడండి. ఈ శారీ అయితే కొంచెం లెనిన్ కాటన్ టైప్ వస్తుంది. ఇప్పుడు ముందంతా ఫుల్ సమ్మర్ కదా, వాటికి ఇలాంటి కాటన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకే ఈ ఈ మెటీరియల్తో ఈ శారీ చూస్ చేసిన. చాలా బాగుంది అసలు. మీరు శారీ లాగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇది డ్రెస్ లాగానే కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించేసి ఇది ఎలా స్టిచ్ చేపియాలి అని చెప్పి కూడా రిఫరెన్స్ పిక్స్ పెట్టుకున్నా కొన్ని. అండ్ శారీ అయితే మొత్తం ఇలానే వస్తుంది డ్యూయల్ షేడ్తో. బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారు, బేబీ పింక్ కలర్తోని బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. కాటన్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. మనకి రఫ్గా అలా ఏం లేదు. మనం ఫ్రాక్గా స్టిచ్ చేపించినా కూడా ఇట్లా ఉబ్బడం అలా ఏం అవ్వదు. చాలా సాఫ్ట్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. సమ్మర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ డ్రెస్. ఎందుకంటే మనకి సమ్మర్లో ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాం కదా. అంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్తో మనం డ్రెస్సెస్ వేసుకుంటే ఈ సమ్మర్ కొంచెం కూల్గా ఉంటుంది. దీన్నైతే నేను సింపుల్గా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నా. మ్యాక్సీ ఫ్రాక్స్ లాగా ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళడానికైనా షాపింగ్స్కి అలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి జస్ట్ యోక్ పార్ట్కి ఓన్లీ ప్రిల్స్ ఇచ్చేసి కిందంతా ప్లెయిన్గా పెట్టించేద్దాం అనుకుంటున్నా. సో హ్యాండ్స్ మొత్తం అంటే కింద కూడా ప్రిల్స్ ఇద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ కింద ఇలా ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ప్రిల్స్ ఏం అవసరం లేదు అని చెప్పి ఓన్లీ యోక్ పార్ట్ దగ్గరనే ఇస్తున్నా. హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అనుకున్నా. చూద్దాం స్టిచ్ చేశాక ఎలా వస్తుందో అవుట్పుట్ అయితే. నేను ఎలా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నా రిఫరెన్స్ పక్కన యాడ్ చేస్తుంటా చూడండి. సేమ్ అలానే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుంది ఫైనల్గా అని చెప్పి. అండ్ ఇందులో ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్తో కూడా శారీస్ ఉన్నాయి, బట్ నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చినాయి. అంటే కొంచెం రేర్ కాంబినేషన్ అండ్ చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ రెండు. ఎక్కువ బ్రైట్ లేకుండా చాలా సింపుల్గా ఉన్నాయి. నాకు ఇలా ఓవర్ బ్రైట్ ఉంటే నచ్చవు. సో అందుకే ఈ శారీని చూస్ చేసుకున్నా. ఇది శారీ ఇలా వచ్చింది కదా క్రీపర్స్ లాగా. నేను యోక్ పార్ట్కి క్రీపర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇలా వస్తుంది, అంటే యోక్ పార్ట్కి వచ్చేసి కిందంతా మళ్ళీ సేమ్ మనకి శారీ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ప్రిల్స్ ఉండి. యోక్ పార్ట్కి ఉన్నదాన్ని కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అంటే వచ్చిన తర్వాత డ్రెస్ స్టిచ్ చేయించిన తర్వాతనే చేద్దాం అనుకుంటున్నా ఎంబ్రాయిడరీ వర్క్. ఇఫ్ ఆ డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంటే వేస్తా, లేకపోతే లేదు. ఇఫ్ వేస్తే మాత్రం నేను ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నా అని కూడా చూపిస్తాను. సో శారీ అయితే ఇది ఫైనల్గా. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. నాకైతే చాలా చాలా
అంటే నాకైతే మైండ్‌లో ఒక ప్లాన్ ఉంది. ఎలా టర్న్ ఔట్ అవ్వాలి అని ఒక రిఫరెన్స్ పిక్ అయితే ఉంది మైండ్‌లో. చూద్దాం అలానే టర్న్ ఔట్ అవుతదా లేదా అని చెప్పి. సో, టర్న్ ఔట్ అయినంక చూపిస్తా. బాయ్ బాయ్. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే డ్రెస్ చాలా అంటే చాలా బా వచ్చింది. నాకైతే చాలా బా నచ్చింది. నేను ఎలా ఇమాజిన్ చేసుకున్నానో సేమ్ అలానే వచ్చింది. సో, మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. ఇలా వచ్చింది. పైన యోక్ పార్ట్‌కి ఇలా కింద సైడ్ వచ్చింది గదా! పింకిష్ అది తీసుకొని మధ్యలో సేమ్ శారీ ఎలా ఉందో అలా పెట్టేసాను. కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. పింక్, గ్రీన్ మళ్ళా పింక్ అలా చాలా నీట్‌గా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా చాలా బావుంది. ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్‌గా బావుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్‌గా ఉందో అసలు. మనకి సమ్మర్‌కి పర్ఫెక్ట్ డ్రెస్ ఇది. వెకేషన్ డ్రెస్ అసలు అస్సలే ఎండలు ఫుల్ మండిపోతున్నాయి. అంత వేడున్నప్పుడు కొంచెం హెవీ డ్రెసెస్ వేయకుండా ఇలా సింపుల్‌గా ఉన్న డ్రెసెస్ అండ్ సింపుల్ అండ్ క్యూట్ ఎంత బావుంది కదా డ్రెస్ అయితే. ఇలాంటి డ్రెసెస్ ఈ సమ్మర్‌కి ప్రిఫర్ చేయండి. చాలా బావుంటది. ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర ఇలా కొంచెం పెద్దగా ప్రిల్స్ పెట్టించాను. అండ్ కింద సైడ్ ఏం పెట్టియలేదు. ఎందుకంటే మనకి కింద సైడ్ ఇట్లా మొత్తం క్రీపర్స్ డిజైన్ వస్తుంది కదా! సో, నేను కింద సైడ్ ఏం పెట్టియలేదు. హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా పెట్టించాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! వీటిని ఏం హ్యాండ్స్ అంటారో నాకు కూడా తెలీదు. సో, ఇలా వచ్చాయి హ్యాండ్స్ అయితే. ఇలా ఉంది డ్రెస్. చాలా క్యూట్‌గా వచ్చేసింది. చాలా బాగుంది డ్రెస్ అయితే. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. చాలా మంది ఒకటే క్వెషన్ అంటే నేను ప్రీవియస్ డ్రెసెస్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినయి లోపల లైనింగ్ యూజ్ చేస్తున్నారా అని. యెస్ పక్కా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకునే ఫ్యాబ్రిక్స్‌కి లైనింగ్ లేకపోతే అస్సలు బాగోదు. అండ్ లైనింగ్ వద్దు అనుకున్నప్పుడు కొంచెం థిక్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. లైక్ వెల్వెట్ అట్లాంటి ఫ్యాబ్రిక్స్‌కి మనం లైనింగ్ వేయకున్నా ఏం కాదు. బట్ ఇలాంటి వాటికి పక్కా వేయాలి లైనింగ్. నేను పైన యోక్ పార్ట్‌కైతే కాటన్ లైనింగ్ వేస్తారు. సో, కంఫర్ట్ ఉండడానికి. అండ్ కింద సైడ్ అయితే ఇలా క్రేప్ టైప్ లైనింగ్ ఉంటాయి గదా! క్రేప్. సో, కింద యోక్ పార్ట్ నుండి కింద వరకి మనకి ఇలా క్రేప్ టైప్ లైనింగ్స్ ఏస్తారు. అండ్ వెనకాల అన్నిటికైతే నాకు ఇలా జిప్ అయితే ఉంటది. యాక్చువల్‌గా అవి లేకుండా ట్రై చేద్దాం అనుకుంటున్నా. బట్ ఆ ఫిట్టింగ్ కరెక్ట్ రాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ టైమ్ అలా ఎప్పుడైనా ట్రై చేస్తే నేను చెప్తాను ఎలా స్టిచ్ చేశారో. సో, ఫైనల్‌గా డ్రెస్ కంప్లీట్ లుక్ అయితే ఇది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటి డ్రెసెస్ మనకి వెకేషన్స్‌కైతే పర్ఫెక్ట్ ఉంటది. అండ్ బర్త్‌డే పార్టీస్ అండ్ బర్త్‌డేస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా కస్టమైజ్ చేపించుకొని నేను యాక్చువల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తా అని చెప్పాను కదా! బట్ ఆల్రెడీ బావుంది కదా! మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి అదేమన్నా చెడిపోతే మళ్ళీ ఆలోచిస్తున్నా. చేయాలనిపిస్తుంది. బట్ మళ్ళీ పాడైపోయిందనుకో అదొక పెద్ద బాధ. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేపించినాం. ఆ స్టిచ్చింగ్ కాస్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ కాస్ట్ అంతా వేస్ట్ అయిపోయిద్ది గదా అనేసి. ఇఫ్ నేనేమైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే నేను పక్కా ఒక షార్ట్ తీసైతే పెడతాను. ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ చేశానో. సో, ప్రస్తుతానికైతే ఇది ఇలానే ఉంచేద్దాం అనుకుంటున్నా. నాకు హ్యాండ్స్ పార్ట్ అయితే కొంచెం నచ్చట్లేదు. ఇక్కడ ఎక్కువ ప్రిల్స్ పెడితే మనకి ఇంకా ఇట్లా కిందకొస్తది. అంటే స్లీవ్‌లెస్ లాగా కనిపించకుండా. సో, వాళ్ళైతే కొంచెం తక్కువ పెట్టారు. నేను మళ్ళీ దీన్ని చేయమని అడిగాను. చేస్తా అన్నారు. సో, అది చేసిన తర్వాత హ్యాండ్ మనకి ఇలా ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఇట్లా కిందకొచ్చేస్తది. సో, స్లీవ్‌లెస్ లేకుండా మనకి హ్యాండ్ పార్ట్ కనిపిస్తది. ఇప్పుడు కొంచెం స్లీవ్‌లెస్ లాగా కనిపిస్తుంది. సో, అలా చేసినంక నేను పిక్స్ యాడ్ చేస్తూ ఉంటా చూడండి. అండ్ ఇది ఫైనల్ డ్రెస్ అయితే. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పక్కా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటా. అంటే ఇంకా మంచి అవుట్‌పుట్స్ తీసుకురావడానికి శారీస్ 2 డ్రెసెస్, హాఫ్ శారీస్ అలా. సో, పక్కా అయితే కామెంట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా నేను చాలా అవుట్‌ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచెస్ చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ మీరు మిస్ అవ్వద్దంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి గదా! సబ్స్క్రైబ్ చేసుకొని కింద నోటిఫికేషన్ ఉంటుంది గదా! ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయొచ్చు అప్పుడు. అండ్ ఈ వీడియో సమ్మర్‌లో ఆబ్వియస్‌గా అందరికీ చాలా బాగా యూజ్ అవుతది అనుకుంటున్నా. మీ గ్యాంగ్‌లో ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకా మంచి వీడియోస్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్.
బాయ్.